ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. మైనారిటీ సోదరులందరూ ఈ విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనందరము ఈరోజు ఇక్కడ పంచుకోవడము, భాగస్వాములు అవ్వడము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సందర్భం. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది.